ఏ బియ్యం వస్తాయా? బాస్మతి బియ్యమా? బాస్మతి. ఓకే. ఎన్ని పోసినావు? ఒకదాని మీద సగం పోసిన. ఫస్ట్ ఒక చెంబడి పోసి తర్వాత సగం పోసినావా? మరి ఎన్ని నీళ్ళు కలపాలి? దీంతో 2 చెంబుల మీద సగం పోయాలి. మరి ఒక గ్లాస్ మామూలుగా అయితే ఒక గ్లాస్ బియ్యానికి 1.5 నీళ్ళ. ఓకే ఓకే కడిగి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బియ్యం కడిగి కొంచెంసేపు పక్కన పెడదాం. శుభ్రంగా కడుక్కోవాలి. కడుగు కడుగు బాగా కడుగు. మా వదిన వాళ్ళందరినీ పిలిచినాం, అందుకనే ఇక వాళ్ళు. ఏం బియ్యం అయ్యి మరి? బాస్మతి బియ్యం. నేను కోట బియ్యం అనుకున్నాగా. లేదు, బాస్మతి బియ్యం. బాస్మతి బియ్యం. మామూలుగా అయితే మేమైతే కోటా బియ్యమే తింటాం. ఇంకా వాళ్ళు వస్తున్నారు, అదే ఇక మా అక్క వాళ్ళు వస్తారని వస్తుంది కాబట్టి బాస్మతి బియ్యం వండుతుర్రబ్బా స్పెషల్ గా మీ అక్క కోసం, మీ అక్క మీ బావ కోసం. మరి ఏం చేయాలి, తప్పదుగా. అంతేలే అంతేలే. సంక్రాంతికి ఇంటల్లుడు వస్తుండగా మా అమ్మ చూడండి పెద్ద గిన్నె వండుతుంది వాళ్ళ కోసం. ఏం కూరమా? చికెన్, చేపలు. చికెన్ అంటే చేపలు అంట. ఎవరికి? మా రానక్కలక. మీరు తినరా? మాకు కూడా ఇంకా మళ్ళీ స్పెషల్ అంటున్నా. తింటాం. ఇప్పుడు ఇక వంట చేసింది చూడు, ఇక పొయ్యి మీద పెట్టింది బాస్మతి రైస్. చూడండి ఎట్లా చేస్తే చెప్పు. ఇక చూడు అప్పుడే గుమ్మగుమ్మ వాసన వస్తుంది. సత్తి ఇది అది నూనె ఏదో అనుకోకండి, ఇది నూనె. సన్ఫ్లవర్ ఆయిల్. పామ్ ఆయిల్ అనుకోకండి. సెంటిమెంట్ బాటిల్, అందుకని ఇలా పోసుకొని. చిన్నప్పుడు ఈ బాటిల్ వీళ్ళు అమ్మిచ్చిందంట, అందుకనే చిన్నప్పుడు ఆ మోడల్ లేదులే. చిన్నప్పుడు అంటున్నా, జనాలు నమ్ముతారు. మా అమ్మ ఇచ్చిన బాటిల్ ఇప్పుడు దాకుందంటే ఎవరు నమ్మరు. మరి ఎవరిచ్చింది? మరి ఎందుకు అట్లా దాచి పెట్టుకొని దాని ఆయన ఇచ్చిండు. ఓహో, క్యాన్లు అయితే చేతుల కింద పడతాయని మా ఆయన భద్రంగా ఇలా పోసుకోమని మామయ్య ఇచ్చిండు. ఈ బాటిల్ అయితే మంచిగా చూడు ఎంత పోస్తుందో నూనె. ఎంత కూరకి ఎంత బడ్జెట్ పోస్తుందో నూనె. పోసింది నూనె. ఎంత పోయాలా నూనె? మన సరిపడా చూసుకొని పోయాలి. ఎన్ని కేజీలకి? కొద్దిగా నెయ్యి కూడా వేస్తున్నాం. కూర ఎన్ని కేజీలది? కూర కాదు, ఇది అన్నమే. కూర కేజీ. మా నెయ్యొద్దులు అయిపోతుంది. అయితే బగారాకంట నూనె సరిపడా పోయాలంట. దాంట్లో ఇక నెయ్యి కూడా వేసింది మా అమ్మ. 2 స్పూన్లు నెయ్యి వేసింది. 2 స్పూన్స్ అంటే నెయ్యి వేసిందంట. కరుగుతున్నది, వేడి చేస్తుంది. నాకు అది నేనే తయారు చేసిన నెయ్యి. ఇక మా ఆవిడ తయారు చేసిందంట నెయ్యి. నేనే తయారు చేసిందనే వేస్తున్నాను. కొనుక్కునేదైతే ఎగ్గనియవుగా, అందుకోసం దగ్గర నెయ్యి. నేనే తయారు చేసినది నెయ్యి చూడండి ఎంత మంచిగా ఉందో. దిస్ ఘీ ప్రిపేర్డ్ బై మీ. ఒక నెల రోజుల పాటు మీగడని పెరుగు కూరలు ఏమేస్తుంది చూపి. తీతి అటుది బగారా చేస్తుంది మా అమ్మ. బగారా ఆకులు వేస్తుంది. చిటపట అంటున్నాయి, కొద్ది సౌండ్ వస్తుంది. గ్యాస్ తగ్గించుకుంది. బగారా మసాలా వేసిందండి. ఇంకా అలాంటే దీని మీద మోతుంటది చూడండి, కనబడుతుందా ఫ్రెండ్స్? ఇంకా వాటిలో కావాల్సిన అంతే వేస్తున్నా. కొంతమంది కోస్తారు కానీ నాకు కోయటం ఇష్టం ఉండదు, అంతే వేస్తున్నా. ఇక వాటిలో సరిపడా చూస్తాను. అదేంటిది పుదీనానా? కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలి. బా సౌండ్ మామూలుగా రావట్లేదు. కొంచెం అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకోవాలి ఫ్రెండ్స్. చూసుకోండి, మిక్సీ పట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. మామిడి వచ్చింది, పెద్ద ప్లేట్ తీసుకొని వచ్చింది.
ఇది అది దీంట్లో చిన్నది ఉంటుంది. లేదు ఏవి లేవు, ఇది ఒకటే ఉంది. అవునే పెట్టండి, అవసరం లేదు. ఈరోజు సంక్రాంతి స్పెషల్గా బగారా చేస్తారు. మా అక్క వాళ్ళు వస్తారని స్పెషల్గా చేస్తారు. చూద్దాం ఏడ దాకా వచ్చింది వంట. పచ్చిమిర్చి, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, బగారా ఆకులు, మసాలా, బగారా మసాలా, కొద్దిగా పసుపు. గోంగూర తెంపుతున్నా, గోంగూర చికెన్ చేసుకుందాం. కొంచెం గోంగూర చికెన్ అంట, కొద్దిగా గోంగూర తెంపుతుంది. ఉట్టి ఉట్టి చికెన్ అయితే కొంచెం బగారాలోకి మొహం కొట్టేసినట్టు. ఇప్పుడు ఒకదాని మీద సగం, ఒకటి మీద సగం బియ్యం పోసిన, 2.5 నీళ్లు పోయాలి. రెండు లోటాల నీళ్లు పోయాలంట. 2 లోటాల మీద సగం పోయాలి. 2 లోటాల మీద సగం పోస్తుంది నీళ్లు. చూడండి, మినరల్ వాటర్. ఇప్పుడు సగం వాటర్ పోసింది. సగం కొంచెం సాల్ట్ వేయాలి. ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకొని ఎట్ట మనం కూరలో వేస్తాంగా, బగారాలోకి సరిపడా సాల్ట్ వేసుకొని కొద్దిగా మరిగించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని అనుకుంటాను నేను. ఇక్కడ గారెల పిండి కూడా రెడీగా ఉంది. ఇందాకలా గారెల పిండి మా అమ్మ పిసికిన దాన్ని కలిపింది. మా ఆవిడ గోంగూర చికెన్ కోసం పాప చాలా కష్టపడుతుంది. గోంగూర తెంపుతుంది అంటే బగారాలోకి బాగుంటుంది. అవును, గోంగూర పచ్చడి కూడా బాగుంటుంది చికెన్లో. గోంగూర ఇక చికెన్ ఉట్టిగా తింటే మంచి అనిపించదు. అందుకనే కొంచెం పుల్ల పుల్లగా గోంగూర చికెన్ చేసుకొని తింటే ఇక కొంచెం అది కొంచెం ఇది కొంచెం అది కొంచెం, కొంచెం ఫిష్, కొంచెం చికెన్, కొంచెం చికెన్ గోంగూర తింటే బాగుంటుంది. కొత్తిమీర, అదే కొత్తిమీర ఇప్పుడు బగారాలోకి వేస్తుంది. వేయాలి తెంపి కూరలోకి అంట. ఒకటే కష్టపడుతుందని నేను కూడా కొంచెం ఆ పని ఈ పని చేసుకుంటా హెల్ప్ చేస్తున్నాను. వదిన ఆ పని అంతా నా మీదనే వేస్తుంది అంటది. వదిన ఎడిపోయిందట. ఆ ఇంట్లో అసలు తంగ వచ్చింది. అది ఎత్తుక్కుంటది ఏమంగా ఏమైనా దొరికితే ఏమని పాపం. చూడండి, అది లిప్ బామ్, ఇక లిప్ బామ్ కోసం వచ్చింది అనుకుంటా. తీత్తనే ఉన్నా, ఇక లిప్ బామ్ పూసుకుంటుంది. చూడండి, తినేటి దొరికినాయి తల్లి, ఉరుకుతుంది చూడు. ఇక తీత్తనే ఉన్నా, తీత్తనే ఉన్నా అంత సీన్ లేదు. అది లిప్ బామ్ పూసుకుందాడ, మా లిప్ బామ్ పూసుకుంది. మన లిప్ బామ్ పూసుకుందే ఇంట్లోకి వచ్చి. ఇది మరీ ఓరకం కానీ మామూలుగా అడుగు. ఇక ఈ వేళనే ఇప్పుడు ఇంట్లో పిలిచేది భోజనానికి. వీళ్ళ ఆయన్ని ఏమైనా ఇద్దరిని పిలిచేది అంటే ఏమో ప్రార్థన పెద్ద అనుకోండి. మా చిన్న వదిన గారు, పెద్ద వదిన, ఏం తల్లి పెద్ద వదిన గోదావరికల్లో ఉంటది. ఈ పిండి ఎలా ఇప్పుడు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మాట. ఇప్పుడు వంటకాలు అన్ని అంటే వంట సూపర్ చేసింది. చికెన్ అయితే బాగుంది. మినప్పప్పు అది నైట్ అంతా ఓవర్ నైట్ నానబెట్టాలి. ఏదో పప్పు మినపప్పు, ఏదో పొట్టు మినపప్పు. అంటే పొట్టు మినపప్పు అంటే పొట్టుకుంటుందా? అంటే పొట్ట, పొట్టు మినపప్పు అదే జనాలు చెప్పాలి. నైట్ మొత్తం నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత మంచి గడిగి పొట్టు పోయేదాకా. మరి ఇదంతా పాపం మరి ఎవరు చేతితో మిక్సీ పట్టింది? అదంతా ఎవరు చేసారు పాపం? మిక్సీ పట్టింది నువ్వు, కలిపింది ఎవరు చేత్తో? మా అమ్మ. చెప్పు. కొంచెం అల్లమున్న పచ్చిమిర్చి ఫస్ట్ ఇవి మిక్సీ పట్టిన తర్వాత గిన్నెలో వేసిన తర్వాత ఏమేమి వేయాలి? పక్క జరుగు అమ్మా, పక్క జరుగు. అల్లం, నాలక్ష్మి పక్క జరుగు, మా అక్క అట్లా చెప్పమ్మా. కొంచెం అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, పుదీనా వేసి మిక్సీ పట్టి. ఎవరు వేస్తారు? ఉప్పు కూడా వేసిన. ఉప్పు వేసి మిక్సీ పట్టాలి. పేస్ట్ ఇందులో వేసి కలిపిన. ఇప్పుడు కలపాలి. ఇప్పుడు నీళ్లు పోయొద్దు. ఇక గ్యాస్ కూడా వెలిగించారు అప్పుడు ఆల్రెడీ. నీళ్లు పోస్తే పిండి ఎక్కువ నీళ్లు పోయొద్దు, లైట్ గా కొంచెం ఇట్లా చల్లాలి. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేస్తుంది దిష్టి తీస్తానికి పాపం.
ఒకటి టేస్ట్ ఎలాగుందో చూద్దాం. నీకు అడ్జస్ట్ చేసి ఓకే ఓకే ఎయ్ 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 సుయమని పొంగితేనేమో అది మంచిగా ఉన్నట్టు. అగ్గ ఇంకా పొంగింది ఎయ్ ఎయ్ పొంగింది అప్పుడు ఆగాగు అది పొంగని ఆడగార ఆడదే గార పొంగింది. ఆడదే ఈ మగ మగ గారెలు పొంగవు. మినపప్పు ఆడయే మొగయి కావు ఇవి అందుకే పొంగుతున్నాయి. ఈ జనాలకి అన్ని తెలుస్తున్నాయి. ఆడగారెలు మగగారెలు ఆడ పొట్టు మరి పొంగుతాయి కాబట్టి ఆడగారెలు అయితేనే పొంగుతాయి, మగ గారెలు అయితే పొంగవు. వాళ్ళకి పొగరు బాగా. ఒకటి రెండు వేసింది గారెలు. మరి వేస్తున్న నూనె ఇంకా వేడి గారెలు వేసింది మా అమ్మ చూడండి. ఉప్పు వేసిన సూపర్ వాసన వస్తున్నాయి మనకి నోరు నుంచి గారెలు. ఈరోజు చేపలు మా అక్క వండుద్ది, మా రానక్క. చూద్దామండి కొద్దిగా ఆగి. మంచిగా ఉంటుంది. అదే వంటలు బాగుండుద్ది మా అక్క. గారెలు చూడండి దాదాపు 5 చేసింది. కొంచెం నిలతాడ వేసుకొని పేపర్ కవర్కి వేస్తే మనకి గారెలు సైజు కావాలంటే ఏ సైజు ఆ సైజు కావాలంటే మనకి మంచిగా అనుకూలంగా ఉంటే పేపర్ కవర్ తీసుకొని నూనె కవర్ బాగుంటుందంట మా ఆవిడ చెప్పింది. మరి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ మీకు అందుబాటులో ఉండే ఏ కవర్ అయితే అది తీసుకొని అనుకూలంగా ఉండే తీసుకొని కొట్టుకోబాకండి అందాకండి తమ్ముడు పట్టుకొని ఇస్తాడు. మా ఆవిడ ఏం చేస్తుంది చూద్దాం. ఇందాకలా గోంగూర అది గోంగూర తెంపింది ఇందాకలా. అయితే ఇప్పుడు 2-3 సార్లు కడిగిందంట. చూద్దాం 2-3 సార్లు కడిగిందంట అసలు. మరి మూడోసారి ఎందుకంటే ఆ పల్లెటూరు నుంచి వచ్చే గోంగూర కొద్దిగా మట్టి మట్టి ఉంటుంది కదా, నేల తల్లిగా అసలుకే. మనం శుభ్రంగా కడుక్కొని శుభ్రంగా కడుక్కోవాలి, వండుకుంటే చాలా బాగుంటది. మరి ఇంతకు అది ఏం గోంగూర చెప్పవా? ఎర్ర గోంగూర. ఎర్ర గోంగూర మాత్రమే వేయాలి చికెన్ లో అయినా మటన్ లో అయినా ఎర్ర గోంగూర వేయాలి. తెల్లది వేసింది అనుకో టేస్ట్ బాగోదు. ఎర్ర గోంగూర అయితే పుల్లగా కమ్మగా ఉంటది, కమ్మగా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఓకే. గోంగూర ఉడకబెట్టాలి. గోంగూర అంటే ఉడకబెట్టాలంట. పొయ్యిలు ఖాళీ లేవు. అందాక ఈ వీడియో అయితే చేద్దాం. ఈ వీడియో ఎంతమందికి నచ్చితే అందా మరి. మా అత్తమ్మ మా నాన్నకి దోశలేయటానికి పోయింది. అయితే ఇక ఆ పని ఈమె చేస్తుంది. నాలక్ష్మి చెయ్యి గారెలు చేయి, మంచి చెయ్యి. వచ్చా నీకు చేయటం మరి గారెలు? వచ్చు. ఎప్పటి నుంచి వచ్చు? మా అత్తమ్మ ముందు రాగానే యాక్టింగ్ చేస్తా. ఇక వచ్చని చెప్పిన మనకు అన్ని ఇక నీతో చేపిస్తుంది. ఇక నువ్వే చెయ్యిగా అంటది. అందుకనే నాకు రాగానే అబద్ధం చెప్తా. సగం వేసిపోయింది అనమాట మా అమ్మ. అయితే ఇక కలుపుతుంది. ఇది వేసినట్టు పెద్ద ఫీల్ అవుతుంది. ఇక దోరగానే ఇట్లుంటే నాకు ఇష్టం గారెలు. బొగ్గులు ఎందుకైతే బొగ్గులు ఉంటే అసలు తింటారా మనుషులు? చూద్దురా నువ్వు చూద్దురా గారెలు. మళ్ళీ రెండో వాయి ఇస్తుంది. ఒక వాయి అయిపోయింది. గారెలు తీసింది మా ఆవిడ నాలక్ష్మి. ఎన్ని వచ్చినాయి ఒక వాయికి? 3, 3, 6, 7. అది చిన్న కళాయి కాబట్టి 7 వచ్చినాయి. పెద్ద కళాయి అయితే డబల్ వస్తాయి అన్నమాట, 14 వస్తాయంట. మా అక్క చెప్పింది. మరి అది నేను కాదో తెలీదు. శ్రద్ధ పెట్టదు మా అక్క ఫస్ట్ వంటల మీద. ఎందుకంటే పిచ్చి పిచ్చికి చేసినా కూడా బాగుంటుంది టేస్ట్. ఆ పిచ్చి పిచ్చికి చేసినా బాగుంటాయి టేస్ట్. ఎందుకో మరి ఆ హ్యాండ్ అలాంటిది. మరి ఒకసారి నీ హ్యాండ్ చూపి అమ్మా. హ్యాండ్ చూపి. హ్యాండ్ చూపించింది. మాకే జాలనిపిస్తుంది పాపం పని చేస్తుంటే. మా నాన్న జోకులు వేస్తుండు ఆడుండి. వీడికి వచ్చేయమంటే ఏడు కానీ ఆడుండి పంచ డైలాగులు బాగా వేస్తాడు. ఏంటి అయ్యి మరి చూపిరా?
ఇవాళ వచ్చి మాకు పని చేస్తుంది, చూద్దాం ఏం పని చేసింది ఇవాళ. చేపలు వాళ్ళ ఆయనకి ఇష్టమంట. చేపలా? ఏం చేయాలి ఇప్పుడు? చేపలు కడుగుతున్నావా? ఉప్పేసి కడుగమ్మా తల్లి. గట్టి చెప్పాలి, వినపడేటట్ట జనాలకి. కడిగినవా నీళ్ళు? కడిగినవా నీళ్ళు పోసి ఇట్టన్నవా? కడుగుతున్నావా? కడుగు. శుభ్రంగా కడుగుతున్నా. ఇక కొద్దిగా సాల్ట్ వేసింది, చూద్దాం. కల్లుప్పు లేక పాపం మా ఇంట్లో సాల్ట్ వేసింది. ఇక సన్నుప్పు కనబడుతుందా? సన్నుప్పు, సాల్ట్. కలుపు కూడా ఉంది, వద్దంటాం. కల్లుప్పు అంత టేస్ట్ అనిపిది అంటే అయితే మెత్తడి సాల్టే. ఏంది ఏ సాల్ట్? టాటా ఉప్పు. ఓకే, అయితే తొందరగా కరగదు. కరగదంట, ఎందుకంటే దాని మనసు కఠినమైంది కాబట్టి కరగదంట. ఉప్పులలో కూడా కఠినంగా ఉంటారేమో. ఉప్పు లేనిది ఎట్లా మనం జీవించగలము? ఎట్టయినా వాళ్ళు ఉప్పులుగా, అందుకే ఉప్పు వేసుకుంటుంది. ఉప్పు రాని ఉప్పు వేసి కడుగుతుంది చేపల్ని. కానీ ఉప్పు రాని ఉప్పు ఎక్కువ తినదు. వాళ్ళకి ఆల్రెడీ ఉప్పు పేరులోనే ఉంది కాబట్టి అంతగా వేసుకోపోయినా ఏం కదా. ఇంటి పేర్లోనే ఉప్పు. చేపల కూర, చేపల ఫ్రై కూర, చేపల పులుసు. ఏం చేపలు అయ్యి మరి? బొచ్చలా? కొర్రమేనా? కొర్రమేన కాదులే, బొచ్చలు అంటే బొచ్చలు బాగుంటాయంట బొచ్చలు. మరి ఎన్నిసార్లు కడుగుతుందో ఏందో మరి? 3 సార్లు కడుగుతుంది. బాగా కడుగుతుంది అంటే స్మెల్ రాకుండా, నీ శ్వాసన రాకుండా మంచిగా గడిగింది నీట్గా. చూపి ఒకసారి చేపలు చూసారా? సైజ్ ఎంతనే చేపలు, ఫిష్ చేపలు అనమాట. చూస్తుంటే నువ్వు తలకాయ కూర, తలకాయ చూస్తుండగానే మా అమ్మది గ్యారెలు అయిపోయేస్తున్నాను పాప. ఏమో పాస్ట్ చేస్తుంది అలా. ఎంతైనా మా అక్క వచ్చింది కాబట్టి వాళ్ళు పాస్ట్ చేస్తుంది. అంటే బిడ్డలు ఇంటికి వస్తే ఎవరికైనా సంతోషమే ఉంటుంది. కోడలు అంటే ఎప్పుడు ఇంట్లో ఉంటుంది కాబట్టి ఏముండదు. పొంగిపోతున్నాక గ్యారెలు అసలు బిడ్డ వచ్చిందని. వాటరా? వాటర్ తీరండి. అలా చేపల కూరలో చింతపండు వేస్తావా? నానబెట్టాలి చింతపండు. ఎంత నానబెట్టి నువ్వు సరిపడా నువ్వే మంచిగా ఉంటావు. ఎన్నో వండమంటుండు మీ నాన్న, నువ్వే ఉంటావు. ఆ రూమ్లో ఉందా చింతపండు? డబ్బాలు ఉంటాయి, తెల్ల డబ్బాలు చిన్న. అండి ఇప్పుడు ఈ చేపలని బిర్యానీ గిన్నె, ఇది బిర్యానీ గిన్నెలు వేసింది అనమాట. బాగుంటుంది. ఈ బిర్యానీ గిన్నెలు వేసి వండితే టేస్ట్ బాగుంటుంది. అంటే ఇది చాలా మందం ఉంటుంది అనమాట బిర్యానీ గిన్నె. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎన్ని కేజీలు మీకు గిన్నె? కేజీ గిన్నెలో. ఇప్పుడు అల్లం పేస్ట్ దీంట్లో వేస్తారు అనమాట. అల్లం వెల్లుల్లి, అల్లం పేస్టా? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు అనమాట. మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసారు. చింతపండు, నానబెట్టిన చింతపండు. ఎన్ని నిమిషాల క్రితం నానబెట్టారు? 2 నిమిషాల క్రితం. ఒక 2 మినిట్స్ క్రితం నానబెట్టిన చింతపండు పిసికి దాంట్లో పోస్తారు. ఇప్పుడు కూర ఉడికేటప్పుడు పోస్తారు అనమాట. నానబెట్టుకోరు ఒక 2 నిమిషాల క్రితం. ఇప్పుడు మా అక్క ఎన్ని స్పూన్స్? అది చిటికెడు పసుపు. చిటికెడు పసుపు అంటే చిటికెడు వేయలే, నువ్వు ఎక్కువ వేసి. 1/2 స్పూన్ పసుపు. అట్లా చెప్పాలి. కారం, అది ఏం కారం? అది కరాని కారమా? ఏం కారం? ఎండు మిరపకాయలతో పట్టించిన కారం అంట. నేనా డబ్బులు కారాన్ని నాన్నగిట్ల లేదా?
అంటే నానొచ్చినాయి నాయి కావా? కాదు, నీ ఎట్లయితే నువ్వు సంపాదిస్తే నీ ఎట్లయితే 1 టీ స్పూన్ కారం. ఏంటి చెవులు బంగారేనా? బంగారు చేసి గ్యారలు. నాలక్ష్మి నీ చెవులు బంగారు. బంగారే నీ కూడా? బాటిల్ అంటే నీ కూడా బంగారమేనా? మంచి కేడియం బంగారం. కేడెం బంగారం 24 క్యారెట్స్ అంటే 24 కేజీల క్యారెట్ తెచ్చి చేయించుకుంది. మా అమ్మ చేస్తూనే ఉంది పాపం గ్యారలు. పాపం అమ్మ కాబట్టి పాపం. ఏమైనా చేస్తున్నాయా అన్న? ఏంటి వస్తున్నా మీకు వా. కొత్తిమీర తెంపింది మా అమ్మ, పుదీనా, ఇది గోంగూర, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, కూరలో నెక్స్ట్ చాయ్ సగం అయిపోయి చేసింది మా అమ్మ పిండి. చాయ్ బిస్కెట్ కూడా కావాలి. ఇప్పుడు మా ఆవిడ చాయ్ పోసింది, అందరికి పోస్తుంది, స్వయంగా కాసింది దాని చేతులతో. ఎట్లుంటది ఏందో మరి, బాగోదు అసలైతే లెక్క ప్రకారం. మరి ఎట్ట కాసింది ఏందో మరి. ఇప్పుడు మేము అనకపోయినా కాసింది మెచ్చుకుందామని. పాలు మా అక్క అంటే అందుకే కాసింది అంటే. ఎవరి నీయరా అని పాలు నీ కాబట్టి కాసింది కదా. మా ఇప్పుడు మా అయితే అసలు అమ్మ ఏడు నుంచి తెచ్చింది. ఒక టీజుడు మరింత పోస్తుంది అందరికి. మా కాదుగా పాలు, అందుకే మరింత పోస్తుంది అందరికి. నీ మొహం మీద గుమ్ముతా టీ మంచిగా. మా అక్క అన్ని పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం కలిపింది. అంటే కొనుకొచ్చిండు, కొంచెం పోస్తలే మీకు కూడా. వీడు ఎప్పుడు 5 రూపాయలు దొంగ. వీడికి కావాల్సిన 5 రూపాయలు ఎప్పుడు చూసినా వీడికి లేతే 5 రూపాయలు కావాలంటాడు. చిన్న మొల్లి. ఇంకా ఎన్ని సంవత్సరాలు రా నీకు? ఇటు తిరుగురా నాయన, ఇటు చూపి మొహం. 14 సంవత్సరాలు. వీడికి కావాల్సింది 5 రూపాయలు. నువ్వు 5 రూపాయలతో ఏం చేస్తారు రోజు? కొనుక్కుంటే ఏం కొనుక్కుంటా 5 రూపాయలతో? వీడు ఫ్యూచర్లో ఏమవుతారంటే మెకానిక్ అవుతారంట. దొంగ కాదే, మెకానిక్ అవుతారంట. మెకానిక్ అన్ని రిపేర్ చేస్తున్నాడు. అందరు వాడి దగ్గరికే పోతారు. వాడు అన్ని రిపేర్ చేస్తాడు అంటే కరెంట్ పని కూడా చేస్తాడు అనమాట అప్పుడప్పుడు. గంటతో మొత్తం కలుపు అన్నిటికి పడుతుంది. 5 రూపాయలు పోయి 10 రూపాయలకు కొడుకు వచ్చింది అనమాట. అదే వాడు రిపేరింగ్. అన్నీ వేసింది మాకు ఇప్పుడు టోటల్గా. ఆవిడ నేను తీసుకొచ్చిన కారపూస వేస్తుంది అనమాట దాంట్లో. నిన్న పిల్లలకి పెద్ద క్యాన్లు చేసినా గానీ ఇవి మిగిలినాయి అని ఇలా పోస్తున్నా. కారపూస మా ఆవిడ తీసుకొచ్చింది అనమాట ఇప్పుడు అందరికి పోయడానికి. అంటే అది నేను ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత అది మా అమ్మ చేసింది అనమాట. నువ్వు చేసినావు, మా అమ్మ చేసిన కారపూస నువ్వు చేసినావా? అబ్బా కారపూస వీడియో పెట్టలే మనం. చాయ్లా కారపూస పోసుకొని తినడం అంటే ఇష్టం, అందుకనే. చాయ్లో కారపూస పోసుకొని తింటే బాగుంటుంది. అది చూడు అటు తింటున్నా. కుమ్ముతుంది కారపూస. సన్న కారపూస తల్లి ఒకసారి చెప్పి జనాలకి. సన్న కారపూస టీలో పోసుకొని. మీరు కూడా ఇలా ఎప్పుడు తాగారు చెప్పండి, కామెంట్ చేయండి. చిన్నప్పుడు మేము ఇట్లనే కారపూస టీలో పోసుకొని కుమ్మిటల్లో. ఇంకా నా టీ కారపూస ఉంది లోపల. జీపీ అంటే జీపీ మీకు అందరం తాగుతున్నాను టీ. పని చేసుకుంటూ తాగుతున్నాను అనమాట. మా అక్క కలిపి పక్కన పెట్టుకుంది. ఎప్పుడెప్పుడు గ్యారెలు అయిపోతాయా, ఎప్పుడెప్పుడు ఉడదా అని చూస్తుంది. ఫాస్ట్గా చేసిద్ది అనమాట మా అక్క. కూర ఏదైనా ఏ పనైనా ఫాస్ట్గా చేసిద్ది. వీళ్ళలా కాదు, ఇంత స్లోగా ఉండదు. చూద్దాం ఆ వీడియో కూడా. బిర్యానీ వండిరనమాట. అంటే వీడియో తీయలేదు, బిర్యానీ అయ్యేది అంటే సగం తీసిన ఇందాకలా. నేను కొద్దిగా బయటకు పోయించిన అనమాట అనుకోకండి. ఇగో చూసుకోండి, బాస్మతి రైస్ అసలుకే మా అక్క వాళ్ళ కోసం. ఇక మా అమ్మ కోసం అరటికాయలు తీసుకొచ్చింది మా నాన్న. అరటిపళ్ళు తింటే నిద్ర వస్తుందంట. చూడండి మరి. మాకు ఇంటి వాళ్ళు మంచి ఎందుకు చెప్పలే మరి ట్రిక్? మాకు చెప్పొచ్చుగా మరి. మాకు కూడా మా ఆవిడకి అసలు నిద్ర రావట్లే. కొంచెం చెప్పమ్మా, ఇలాంటివి ఏమైనా ఉంటాయి రహస్యాలు. దాపెట్టిందే, కుప్పలు కుప్పలు ఉన్నాయి ఇంకా దాపెట్టింది.
మీరు ఫాలో అవ్వకూడదని పూట పడుకుంటేటప్పుడు ఒకటి తినాలి. ఒకటే అంటే తినాలి, 2 కాదు. ఆకలింది కదా అని ఒకటేనే ఆకలింది కదా అని 2-3 తినేవు, కోమలో పోతావు. అందులో మంచి పెట్టారు. ఇప్పుడు మా అక్క ఏందో చికెన్కి వస్తుంది, చూద్దాం. కత్తిపీట పదునుందా? కత్తిపీట చాలా పదునుగా ఉంది కత్తిపీట. ఇది కాదు, మా అమ్మ ఇందాకలా మొన్న చేయించింది. అసలుకే 20 రూపాయలు 30 రూపాయలు తీసుకుంది. అక్కకి పదం చేయించింది మా అమ్మ. అంటే బిర్యానీ లేదా లావే ఉండాలి ముక్కలు, ఎందుకంటే కట్ చేస్తున్నా. ఇందులోనే వేసి మరి ఎట్లా కడుగుతాం? వేరే దాంట్లో ముక్కలు లావే ఉండాలి. వద్దు, వీడియో తీసినావా? తీయొద్దా మరి? మా నాన్న జోక్ చెప్తున్నా. ఇది కూర కోసేసిన తర్వాత మళ్ళీ కడగాలి శుభ్రంగా, ఎందుకంటే దాంట్లో వాళ్ళు ఎలా పడితే అలా కొడతారు కాబట్టి చికెన్ ముక్కలు, ఎందుకు శుభ్రంగా కడగాలి. నడుతుంది మా అక్క నడుతుంది, అంటే మా ఆవిడకి రాదు. ఎన్ని టమాటాలు వేస్తాం? ఒక 3 వేయి, కోసి చింతపండు వేయి. 3 అంటే కోసి చింతపండు వేయి. చికెన్లో 4, గోంగూరలో గోంగూరలో 2 అన్నీ ఒకటి దాంట్లోనే పోయి గోంగూరలో చికెన్ వేయచ్చు. కావాల్సినంత వేసుకోండి, నేనైతే కోసి పెడతాను మొత్తం. టమాటాలు ఎట్లా కోస్తుంది చూడండి, చాకు పదునుగా లేదు అయినా కూడా కోస్తుంది. ఆల్రెడీ చిన్న కూడా లేదు, అడావుడి చేసేది కానీ అవి లేదు. పండక్కి బాయ్ అంటే వాళ్ళది ఆంధ్ర కాబట్టి వాళ్ళకి పెద్ద పండగ అనమాట, అందుకే అక్కడ పండగలు బాగా జరుపుతారు అనమాట. ఆంధ్రాలో సంక్రాంతి, ఆంధ్ర అంటేనే సంక్రాంతి అక్కడ బాగా జరుపుతారు. సెలబ్రేషన్స్ ఫెస్టివల్స్ అయినా ఏదైనా సరే ఆంధ్రాలో బాగా జరుగుతాయి. ఏం చేస్తుందో పాపం ఇప్పుడు మా కోడలు మన గురించి ఆలోచిస్తూ ఉంటుంది పాపం. గంట అన్ని తెలుసు అంటే మరి ఏం తెలుసు? మా ఆవిడకి అన్ని తెలుసు అంట. అవును, అన్నీ తెలుసు. ఏం తెలుసు ఆవిడ చెప్పు. అన్నీ తెలుసు, నీకే ఏది అడుగుతావో అడుగు. సర్లే, గాంధీ తాత ఏ రోజు చనిపోయిండు? నాకు తెలియదండి, మా ఆయనకు తెలుసు అండి. కాదు, ఇప్పుడు అన్నీ తెలిసి అని హెచ్చులు గుర్తుంది కదా. ఆగస్టు 30. ఆగస్టు 30 అంట చూడండి. ఆగస్టు 30 తారీఖు ఎప్పుడు చనిపోయింది? ప్రత్యేకత 1947 సంవత్సరంలో చనిపోయిన ఆయన. 1950 ఆగస్టు 30. ఆగస్టు 30 నిద్రమోహన్ అక్టోబర్ 2. అక్టోబర్ 2 గాంధీ జయంతి. అవును, 1947 సంవత్సరంలో గాంధీది స్వాతంత్రం వచ్చింది మనకి. చనిపోయింది ఎప్పుడు అంటే ఆగస్టు 30 ఉంటుంది. మరి చరిత్రల గురించి నువ్వే మాట్లాడాలి. ఉమ్. మనల్ని బయటికి పోతే కొడతారు కూడా. చరిత్ర గురించి మనం మాట్లాడుకోవద్దండి, ఎందుకంటే నీకు తెలియదు నాకు తెలియదు. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాం, ఇప్పుడు ఎందుకు ఎగ్జాక్ట్గా అవి తెలియదు. ఇంకేం అడగాలి అడుగు, చెప్తా. మే నెల స్పెషల్ డే మనకి. మేనా? మే నెల మొత్తం అందరు పుట్టినరోజులు, పెళ్లి రోజులు. మాకు చెప్తుంది ఏదో గట్టి చెప్పమ్మా. అంటే మా ఉప్పు తినదు కదా, అందుకే కొద్ది కోపం తక్కువ ఉండదు ఆమెకి, ప్రశాంతంగా ఉండదు ఎప్పుడు. పేరుకే కానీ ఉప్పు తినదు, అందుకే నువ్వు ఆపు. మా అక్క ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది, డల్గా ఉంటుంది. కాకపోతే అందరి గురించి ఆలోచిస్తుంది, అందరి గురించి ప్రేయర్ చేస్తుంది. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి అనేది వాక్యం ఉంటుంది చూసారా, అది ఏమకే నిజంగా అండి. చూడండి ఎలా అవుతుందో. ఎంత చెప్పినా కోపం మాత్రం అస్సలు రాదు. దేవుని బిడ్డ, దేవుడి బిడ్డ అనకు పాపం ఫీల్ అవుతారు అందరు. అట్లా అనుకోండి. మా అమ్మ కోపం వస్తుంది అసలు. చికెన్ అంట కడగాలి, ఇప్పుడు కడిగిద్ది. ఇప్పుడు కడిగిద్ది, చికెన్ కడిగిద్ది. చికెన్ నువ్వు తొందరగా కాయమ్మా. టమాటాలు 3 గంటలు వేసినావు. మళ్ళీ వేరే పని చెప్తారని ఇది అందుకే మెల్లగా చేస్తుంది. ఓనా దొంగ అయితే ఇది కోసుకుంటుంది. చూడు మా అక్క ఎంత పాస్టిక్ వచ్చింది అమ్మట్లోనే. మరి మీ అక్క టమాటాలు ఆడా చికెన్ ఆడ చెప్పు. చేపలు కడిగింది మా అక్క. చేపలు కడిగింది, చేపల్లో ఉప్పు కారం మసాలా అన్నీ వేసింది. అన్నీ కలిపి పెట్టుకొని చింతపండు రసం వేసింది మొత్తం దాంట్లోనే. ఇప్పుడు చికెన్ కూడా సగం పని కూడా అయిపోయింది. నువ్వు ఓన్లీ టీ ఒకటి పెట్టినావు,
ఈ టమాటాలు ఒకటి పోతున్నావు. మా అక్క కూర కూడా సగం వండేలాగా ఉంది ఇప్పుడు. నువ్వు టమాటాలు నేను కోసేలోపు ఎంత పని చేసినా నువ్వు మెచ్చుకోవు కదా. మీ అక్కని మీ అమ్మనే మెచ్చుకుంటావు, నన్ను ఏడ మెచ్చుకుంటావు నువ్వు? మెచ్చుకునే రోజు వచ్చినప్పుడు మెచ్చుకుంటలే. అయిపోయింది కానీ వంట నువ్వే చేసేది తెలియదు. ఎవరు? నేనా? ఏంటిదమ్మా ఇంకోసారి చెప్పు. గారెలు చికెను మీ ఆమెనే చేసేది. ఇప్పుడు గారెలు అయిపోయినాయా? గారెలు చేయటం అంటే అయిపోయినంత మరి మా అమ్మ. గోంగూర చికెనా? మామూలు చికెన్ చేయి. ఫస్ట్ అయితే మామూలు చికెన్ చేయండి, తర్వాతకి గోంగూర చికెన్. గోంగూర వేసుకుందాం. కూర ఎగస్ట్రా మిగిలితే అట్లా వేసి గోంగూరలో వేసి ఉండదు బాగా కొద్ది. అట్లా వద్దులే, మిగులుతుంది ఇక. మిగిలితే బాగోదు. అలా వండేటప్పుడే కొంచెం తీసి పక్కగా పెట్టి కొంచెం చికెన్ వేరే ఉండు. ఎన్ని గారెలు అయిపోయినా చూద్దాం. దాదాపు అయిపోయిన గారెలు కూడా. చాలా కష్టపడుతుంది ఈరోజు మాత్రం. సంక్రాంతి కదా, కష్టపడక తప్పదు. ఇప్పుడు టోటల్గా మనకి గారెల పిండి అయితే గారీ రాదు. అయిపోయింది. దాదాపు కొద్దిగా దాపెట్టుకుంటుంది మరి మా అమ్మ. ఎందుకు గారీ తింటా. ఒక గ్యారంటీ అవ్వ ఆవిడకి. ఇక టేస్ట్ చూస్తుంది, కాలుతుందంట మరి. వేడి వేడి ఎలా ఉంది? దిష్టి తీసినావా అత్త? నాకే ఇచ్చినావు ఫస్ట్. తీసిందంటలే. ఫస్ట్ మీ మామయ్య తిన్నాడు. మా నాన్న తిన్నాడు ఆల్రెడీ ఫస్ట్. బాగుంది. బాగుందా? సూపర్. చెప్పు ఎలా చేసారో తర్వాతకి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చెప్పింది ఇగో. అదే చెప్పింది. ఏం పొట్టాం అది? మినప్పొట్ట. మినపప్పు. మినపప్పు, పొట్టు మినపప్పు. పొట్టు మినపప్పుతో చేసిన గారెలు సూపర్ టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ ఎలా ఉంటుందో చెప్దు. ఆనియన్స్ కోస్తున్నా. ఆనియన్స్, మిర్చి కూడా మరి. మిర్చి కూడా కోస్తుందట, చూద్దాం. తయారు చేసింది మాకు. ఉల్లిగడ్డలు వేసింది చేపలకి. ఉల్లిగడ్డలు వేసింది. అన్ని కలిపి పెట్టుకున్న చేపలు. ఉల్లిగడ్డలు వేసింది. చేపల కూర అయితే స్టార్ట్ చేసింది ఇప్పుడే. అదే ఉడుతుంది, చూద్దాం. నన్నే ఉడిపిద్దాం. అవతల పక్క చికెన్. చికెన్ అక్క చికెన్ ఏంది పొయ్యి రావట్లేదా? చిన్నగా వస్తుంది. మరి ఎప్పుడు ఉడకాలి ఇది? ఇదే పని. స్టవ్ ప్రాబ్లం, చిన్నగా వస్తుంది. ఆ పొయ్యి మీద అది పెట్టు, పెద్ద మంట పెట్టి దీని మీద చికెన్ వండు. ఎట్లయినా ఒకటే. ఒకటి కాదు. మా అక్క గిన్నెలు మార్చింది, ఎందుకంటే అవతల పోయి చిన్నగా వస్తుంది, యువతల పోయి పెద్దగా వస్తుంది. కాబట్టి చికెన్ తొందరగా ఉడకాలని దీని మీద పెట్టారు. చేపలకి అంత అవసరం లేదంటే గ్యాస్. నూనె పోస్తుంది చికెన్లోకి సరిపడా నూనె, టేస్టీ కోసం. వంటలు బాగా చేస్తుంది మా అక్క. వాళ్ళ ఆవిడ మంచిగా చేస్తుంది. ఇది ఇంకా కోసే కాడ ఉంది. కూర కూడా సగం అయిపోతుంది. కొత్తిమీర, ఆనియన్స్ వేస్తుంది. మా ఆవిడ కట్ చేసిన ఆనియన్స్ వేస్తుంది కూరలో, చికెన్లోవి. కొద్దిగా మిర్చి, కొద్దిగా కర్రీ, కొత్తిమీర. అదే కొత్తిమీర వేస్తుంది మాకు. చిటికెడు పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి మంచిగా.
చికెన్ మిగతా ఎక్స్ట్రా ఉన్నదేమో కొద్దిగా మా ఆవిడ గోంగూరలోకి చేస్తుందని పక్కన పెట్టుకుంటుంది. సరిపడా సాల్ట్, నైస్గా ఉండొద్దు, అట్లనే ఉండాలి. కొద్దిగా కలరింగ్ వచ్చింది. చికెన్ చేపల పులుసు రెడీ అవుతుంది. అవతల పక్క దాదాపు కొద్దిసేపు ఉడికిన తర్వాత రెడీగా అవుతుంది చేపల పులుసు. నోరు ఊరుతుంది చూస్తుంటేనే. మీకు కూడా నోరు ఊరుతుందా కొద్దిసేపు పెట్టినా? చికెన్ 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 టమాటాలు వేసింది. ముక్కలు మెత్తగా ఉడికేదాకా కొంచెం అన్నమాట ఉడికించాలి బాగా. చికెన్ కారం వేసిందండి, అది చూపిలేదు మీకు. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసింది అనమాట. ఎందుకంటే కొద్దిగా నాకు కొద్ది పని ఉండే కొంచెం బయటికి వెళ్ళాల్సి వచ్చింది, అందుకే కొద్దిగా లేట్ అయింది. అనుకోకుండా ఫ్రెండ్స్, చికెన్ మాత్రం గుమ్మగుమ్మలాడుతుంది. పులుసు, చికెన్ పులుసు మా అక్క చేసింది. తింటే వేరే లెవెల్లో ఉంటుంది అనమాట, టేస్టీగా. చేపల పులుసు కూడా చూడండి కొత్తలాగా ఉడుకుతుంది. బాబా చేపల పులుసా మజాక. సౌండ్ చూడండి ఎలా ఉడుకుతుందో. ముక్కలు, చేపల ముక్కలు దగ్గరలో పడ్డాయి రెండు. కూర మాత్రం దగ్గరలో వచ్చేసింది మనకి. గ్యాస్ తగ్గిస్తుంది మా అక్క, ఎందుకో మరి కూర దగ్గరలో పడిందని. ఇంకేమేయాలి దాంట్లో? మసాలా ఒకటి వేస్తే అయిపోద్దా? ఓకే, చూద్దాం. అది మసాలా కావాలంట మా అక్కకి. ఇవ్వండి, తొందరగా ఇవ్వండి. కూర గుమ్మగుమ్మలాడుతుంది, లేకపోతే టేస్ట్ మొత్తం మీద అని. దాదాపు ఉడికినట్టే. చికెన్ మసాలా చికెన్ మసాలా వేస్తుంది. కూర ఉడికింది దాదాపు, ఇంకా దింపడానికి రెడీ అవుతారు. అందుకే కొద్దిగా టేస్టీ కోసం కొత్తిమీర స్పైసీగా వేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట. కలిపి గ్యాస్ బంద్ చేసుకో, అయిపోయింది. చేపల కూరకి 4 లవంగాలు, ఒక స్పూను మెంతులు, కొద్దిగా జీలకర్ర, ఒకటి ఇలాచి, కొద్దిగా చెక్క మనం వేస్తే బాగుంటుంది చేపల కూరలో మసాలా. నూరి వేసుకోవాలి, అంతే వేసుకుంటాం. మీరు ఎలా వేసుకుంటారో మాకైతే తెలియదు. మా అమ్మ దంచుతుంది. ఏమేమి దంచుతుంది? దాన్ని దంచుతుంది మరి. ఇందాక చెప్పినగా ఇలాచి, జీలకర్ర, చెక్క, మెంతులు, అంతేనా? లవంగాలు. ఇప్పుడు మా అమ్మ మసాలా అయిపోతుంది. వేసేసింది. ఏం మసాలా అది? చేపల మసాలా. జీలకర్ర, మెంతులు, లవంగాలు, చెక్క, ఒక విలాచి. కానీ ఎప్పుడు ఇంట్లో ఈ విధంగా చేయలే మా అమ్మ. చాలా కష్టపడుతుంది ఎందుకు మరి ఈరోజు. ఎప్పుడు ఆ విధంగానే చేస్తుంది, నువ్వే చూడలేదు. ఎప్పుడు ఇదే చేస్తా. అదే కొంచెం గరం మసాలా కూడా ఇవాళ కొద్దిగా వెరైటీగా చేస్తుంది. గరం మసాలా కూడా అంట మరి.
గోంగూరలు వేసుకుంటాం. ఇప్పుడు చికెన్ అంటున్నా ఫిష్లో అది చేపల కూరలో కొత్తిమీర వేసింది మా అమ్మ. వేసింది దగ్గర గార్నిష్ చేయాలి. మా ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేసింది, మా అమ్మ అంతే ఎలా చూసింది. ఇప్పుడు సరిపోయిందంట. చికెన్ చికెన్లో వేసిందిగా, బంద్ చేసింది కూడా. ఒక్క 5 minutes ఫ్రెండ్స్ అయిపోద్ది. మీకు వీడియో కంప్లీట్ అయిపోయింది. చికెన్ చేయబోతున్నాను, చూసి నేర్చుకుంటాను. దడుచుకోబాకండి. మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వంటలు మొత్తం. ఇప్పుడు మా ఆవిడ ఒకటి చేయబోతుంది, గోంగూర చికెన్. ఎలా చేస్తుందో చూద్దాం.